సమన్వయంతో అభివృద్ధికి బాట వేద్దాం. కొత్తపట్నం మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. కొత్తపట్నం మండలంలో శుక్రవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో పనిచేస్తున్న అధికారుల్లో అధిక శాతం కొత్తగా వచ్చిన వారేనని, అందువలన ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని, గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం పనులు, వీధి లైట్లు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. సమావేశంలో ఎంపీడీఓ కృష్ణ, తహసీల్దార్ మధుసూదన్ రావు పాల్గొన్నారు. బాగుంది సార్, స్టార్ట్ అయింది సార్, బాగుంది సార్. హాజరైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు సంవత్సరాల జనచంద్రబాబు గారికి, చేరుకున్నటువంటి మండల ఎంపీటీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖలు, అధికారులు, విలేకరులు, పోలీసు వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ మండల పరిషత్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. పోయిన మీటింగ్కి ఎమ్మెల్యే గారు వస్తారన్నారు, తర్వాత శాసన సభ జరుగుతుంటే దానికి రాలేకపోయారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు రావడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని గురించి, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమాల గురించి శాఖల పరంగా కొన్నిటి మీద, ముఖ్యమైన శాఖల మీద డిస్కస్ చేస్తారు, దాని గురించి సమీక్ష చేస్తారు. మీరందరూ కూడా లాస్ట్ వరకు ఈ కార్యక్రమం సారు ఒకసేపు ఉంది, తర్వాత నేను 12 మిగిలిన శాఖలు ఉంటాయి కాబట్టి మనం పూర్తి దాకా ఉంటారని అధికారులకి అందరికీ తెలియపరుచుకుంటూ, చెప్తాం అది కాదు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది మీ దగ్గర ఉందా, ఏ విలేజ్ లో ప్రాబ్లం ఉంది మాట్లాడుతుంది. ఆలూరు గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్ల 7 గ్రామాలకి మన ఆలూరు నుంచి ఇచ్చే వాటర్ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నాం. 5 years ఏం చేస్తాం మనం సీఎంపీఎఫ్లో సార్ మండల పరిషత్ చెప్పాలి కదా, ఉండేది ఇట్లా ఉంది పరిస్థితి, మాకు రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉందని చెప్పి రావాలి కదా. ఎస్సీ చెప్పాను సార్, మండల పరిషత్లో కూడా ప్రపోజల్ అన్ని రెడీ చేస్తాం సార్. దానికి కావాల్సిన 7 లక్షల నిధులు కూడా
సార్. అదేవిధంగా రాజుపాలెం పంచాయతీకి వచ్చేసి జలజీవన మిషన్ పథకంలో భాగంగా పైప్ లైన్ వేస్తున్నాం. ఇంకా పూర్తిగా ఉంటే దానికి 8 లక్షలు కావాల్సిందే అది కూడా ప్రపోజ్ రాసాం సార్. అలా విలేజ్ వైజ్గా రాసి మొత్తం మన దగ్గరికి ప్రపోజ్ మేము ఎస్సీ ఆర్డర్స్ ఈ ఆర్డర్స్ అందరూ తీసుకొని వస్తాం సార్. ఆ విధంగా విలేజ్ వైజ్గా డిస్టర్బ్ చేస్తున్నాం సార్. ఎస్సీ గారు ఈ గారు నేను ఒక్క నిమిషం ఉండండి. రాజపాలెం పెద్దపట్టపాలెం వాటర్ ట్రాక్టర్ వదలైతే లేదా? దానికి వాటర్ వదలలేదు. ఎందువల్ల ఆగింది మీరు? ఆ విషయం ఎమ్మెల్యే గారికి చెప్పారా మీరు ఏమన్నా? ఎందుకు చేయలేదు అక్కడ పోరు? రాజపాలెం పెద్దపట్టపాలెం ట్యాంక్ కట్టారు కదా, పైప్ లైన్ అంతా పూర్తయింది, మోటార్ వేయట్లేదు, అక్కడ వాటర్ రాలేదు. ఈ దాదాపు 8 నెలలు అవుతుంది సార్. రాజపాలెం విషయం గురించి వాళ్ళతో గతంలో కూడా చెప్పుకున్నాం సార్. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా ఎంత కావాలని చెప్పేసి బోర్ వేయడానికి ప్లేస్ గురించి కూడా అడిగినాం సార్ పంచాయతీ నుంచి ఇంతవరకు క్లియరెన్స్ రాలేదు సార్. అది కూడా తమకు ఇచ్చేటువంటి లిస్టులో ప్రపోజల్స్లో పెట్టున్నాం సార్. పంచాయతీ వాళ్ళు ఎలాగైతే మేము తమకు ఇచ్చే తయారు చేసిన లిస్టులో పెట్టాను సార్. ఈ కోట్ల రూపాయలు బిల్డింగ్ ఎందుకు పడుతుంది? వాటిని కంప్లీట్ చేయలేదు. ఓఎస్ఆర్స్ ట్యాంక్స్ కంప్లీట్ అయ్యారు. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రాబ్లమా లేకపోతే మన ప్రాబ్లమా? ఉన్నటువంటి కోట్ల రూపాయల రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. అడిషనల్ ఎస్టిమేట్లు కూడా వేసారు. ఆల్రెడీ శాంక్షన్. ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉండగా మనకి మనం మళ్ళీ కంప్లీట్ కావడానికి బిల్డింగ్ చెప్తే దాని బిల్డింగ్ పరిష్కారం వస్తుంది. ఇమీడియట్ గా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఎక్కడెక్కడ ఆగిపోయి అవన్నీ కూడా సాల్వ్ చేస్తాం సార్. ఈ పనిలో కాకుండా ఎక్స్ట్రా మనిషి కావాల్సి అన్ని వచ్చి నమ్మకం సార్. ఎస్సీ గారు విలేజ్ వైజ్ స్టార్ట్ వచ్చేసారు. చేసి ప్రతి ఇంటికి వాటర్ దానికి ఏమేమి చేస్తున్నాయో దాన్ని చేసి పల్లె పండుగకు సంబంధించి 186 వరకు శాంక్షన్ అయింది సార్. 186లో మండలం మొత్తం 101 కంప్లీట్ అయింది సార్. 85 ప్రోగ్రెస్ ఉంది సార్. మొత్తం 7.4 కోట్లు సార్. సంక్రాంతి కల్లా అయిపోతుంది. వాటిగా చేస్తున్నారు సార్. 15 days అయితే ఇక్కడ గాజుపాలెం విషయం సార్. అది గాజుపాలెంలో 2 వర్కులే సార్. ఒకటి 2 లక్షలు, ఇంకోటి 2 లక్షలు. అది చెరువు మీద చెరువు కట్ట మీద అది వద్దన్నారు సార్. చెరువు కట్ట ఉందని ఎక్కడది? మా కళ్యాణ్ గారి యొక్క కావచ్చు బయటికి ఆపుతున్నారన్న. ఎవరు అంటారు? సీపేజ్ ఉందా?
బుద్ధం ఎవరై సర్పంచ్ ఎంపీ సర్పంచేనా వాళ్ళే ఏం చెప్తున్నారు? చెరువు మీద బ్లాక్ ఆడడం సరే కదా సార్. చెరువు మీద ఇట్లా కదా, మా చెరువు కింద వేస్తాము. సిమెంట్ రోడ్డే కదా, పోటానికే కదా. ఎన్ని మీటర్ల రోడ్ అది? 40-40 మీటర్లు సార్, 80 మీటర్లు. 40 మీటర్లు ఎందుకు పోతాను? అలా చూడు, రుద్దాలు స్టార్ట్ చేయించు. ఆదరణ జరుగుతుంది సార్. మీటర్లు అంతా తొలగారు సార్. అయితే డస్ట్ అంతా తొలగారు సార్. మండల విద్యాశాఖ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ప్రజెంట్ అయితే పాఠశాలకి కూడా ఈరోజు నుంచి సెలవులు ఇచ్చున్నాను. పాఠశాలలో మన దేశ ప్రజలుగా స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. టీచర్స్ పాల్గొనే కూడా లేదు. ఇది 20వ తేదీన మనకి పాఠశాల అవుతుంది. అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ప్రజెంట్ మన కొత్తపట్నం హై స్కూల్ పెద్దగా అక్కడ పార్షియల్గా అంటే ఫ్రంట్ సైడ్ అయితే కాంపౌండ్ వాల్ ఉంది, బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ సార్. అదొక ఇష్యూ ఉన్నది. అలాగే మనకి మోటుమాల హై స్కూల్లో వచ్చేప్పటికి అక్కడ అది అమౌంట్ వచ్చేసింది. గ్రౌండ్ లెవెల్ చేసుకుంటున్నారు. ఆ అమౌంట్ కింద కొంచెం డెవలప్ చేసుకుంటారు సార్. అది సరిపోలేదు, పెద్ద గ్రౌండ్ కాబట్టి సరిపోలేదు. మళ్ళీ సెకండ్ విడతలో కూడా అమౌంట్ వస్తుంది సార్ పిఎఫ్సీసీ కనుక. అది ఒకటి కొంచెం కాంపౌండ్ వాళ్ళు అడిగారు. వాళ్ళు వాచ్మెన్ కూడా అంటే పెద్ద స్కూల్ కదా సార్, లోపల కంప్యూటర్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి కనుక మనకి వాళ్ళ వాచ్మెన్ ఒకటి నీళ్ళు అయిపోయింది. తర్వాత మోటమాల తీసుకుని వచ్చేప్పటికి అది అసలు స్థలమే లేదు సార్. పాఠశాలకు స్థలమే లేదు. షెల్టర్లో స్కూల్ పనిచేస్తుంది. తుఫాన్ షెల్టర్లో స్కూల్ పనిచేస్తున్నాను. అదేదో వివాదం వేసి స్థలం ఆగిపోయింది సార్. పాఠశాల కూడా కట్టడానికి కూడా వచ్చిన గ్రాంట్ అంతా కూడా మనము మండలంతా కూడా రాష్ట్ర ప్రైవేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ మోటమాల హై స్కూల్ అయితే అసలు స్కూలే లేకుండా తుఫాన్ షెల్టర్లో వెళ్ళిపోయింది సార్. ప్లేస్ ఇచ్చారట కానీ సార్ అది వివాదం అని కోర్టు కేసు కోర్సులో బిల్డింగ్ బాగానే ఉన్నాయి, అన్ని గ్రౌండ్ బాగానే ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉన్నాయి, స్టాఫ్ ఉన్నారు. కొన్ని మెయిన్స్ పచ్చపట్నం హై స్కూల్ అన్నా కొత్తపట్నం హై స్కూల్ కంప్లీట్ కాకుండా ఆగిపోయింది కదా. చెప్పలేదు సార్. అంటే కాంపౌండ్ వాళ్ళు ఒకటి కంప్లీట్ ఆగిపోయింది. హెడ్ మాస్టర్ నిధులు డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు, రికవరీ చేయలేదు. అనుకున్న బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ కాకుండా అట్లా ఆగిపోయాడు. మన ప్రోగ్రామ్కి వెళ్తే గ్రౌండ్ ఫిల్లింగ్ ఒకటి, కాంపౌండ్ వాల్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ ఒకటి, ఆర్ఓ ప్లాంట్ ఉంది. ఆరో ప్లాంట్లు ఉన్నాయి సార్. అవి పని చేయటం లేదు, అవి ఓల్డ్ అయిపోయినాయి. అది రిపేర్ చేశారు సార్. కానీ బిల్డింగ్ ఏం చేశారంటే గతంలో ఏఈ గారు నిధులకి డ్రా చేసుకొని వెళ్ళిపోయాడు కదమ్మా. నిధులు డ్రా చేసుకొని అదే రికవర్ కాలేదు కదమ్మా. ఎందుకు ఆగిపోయినాయి? అది పర్మనెంట్ గా ఆయన రికవరీ అయ్యేంత వరకు అవి కంప్లీట్ కావుగా ఆ విషయం మన పశుపాలన సార్. 11 వేసారు సాక్షి సార్. దాని కానీ 51 లక్షల నిధులు సాక్షి సార్. మనం 50 లక్షల నిధులు ఖర్చు అయ్యాయి సార్ నిధులు. దానికి కానీ మనం 7 రూమ్లు కంప్లీట్ చేస్తాం సార్. పైన వన్ వితౌట్ పెయింట్. ఎక్స్పెండిచర్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది సార్. అదే పెండింగ్ ఉన్నాయి కదండి. అవును 11 వేసారు కానీ 7 కంప్లీట్ చేశారు. అంటే 51 లక్షలు 51 లక్షలు కాదు. ఓకే సార్, నిధులు డ్రా చేసినవి రికవరీ కాలేదు. నేను ఫేజ్ 2 సార్. రికవర్ కాలేదు, రికవర్ కాకుండా కంప్లీట్ ఫేజ్ 1 అయిపోయాడు. ఫేజ్ 1 ఫేజ్ 2 కాదు సార్, పరిష్కారం కనిపెట్టాలి మనం. ఏఈ గారు రికవరీ అసలు కాలేదు. నిధులు ఆ అడ్వాన్స్ మార్చుకొని మరి ఓన్లీ వర్క్స్ సంబంధించినవి అమౌంట్ డ్రా చేశారు తప్ప ఎక్సెస్ అమౌంట్ ఏం డ్రా చేసుకోలేదు. కనుక దాని గురించి ఏదైనా ఇన్కంప్లీట్ ఉంటే డీటెయిల్ గా మా
హెడ్ మాస్టర్ ట్రయల్ చేసిన దాని మీద అక్రమాలు చేసిన దాని మీద కమిటీ కాదు మా కమిటీని వేసారా లేదా? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా? కాదు, మా కమిటీ వేసింది. 3 మ్యాన్ కమిటీ తోటి కలెక్టర్ గారు వేశారు. పరిష్కారం కాదండి. ఇంకొకటి కూడా వాళ్ళు మొన్న వెళ్ళినప్పుడు పిల్లలు పోవటానికి దారి అడిగారు కదా, ఎవరు దారి అది? మన రోడ్డేను వెనక పక్కన సిమెంట్ రోడ్డు పెట్టారు. దాంట్లో ఆ రోడ్లు అన్నీ అందరూ ఉన్నాయి సార్. మెయిన్ రోడ్లు అందరూ ఉన్నాయి. అదే పక్కన వైపు ఇంకో రోడ్డు పెట్టాము సార్. సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు పెట్టాం దాన్ని. రాజుపాలెం కూడా లేదు కదా. మీ దృష్టి కూడా తీసుకొచ్చారు సార్. అది చిన్నపాలెం పెద్దపాలెంకి కొత్త బిల్డింగ్ కట్టారని చెప్పేసి మన దగ్గరికి కూడా వచ్చారు. చెప్తున్నది గౌండపాలెం హై స్కూల్ రాజుపాలెం యాదవపాలెం కూడా ఇన్కంప్లీట్. రాజుపాలెం యాదవపాలెం కూడా ఇన్కంప్లీట్. ఏ గారు అది ఇంతవరకు పెట్టలేదు. ఊళ్ళో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కరెంట్ వాళ్ళు. రాజపాలెం దిమ్ము కట్టినారు. మా సినిమాలో ఒక ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం, అది లేదు. ఎమ్మెల్యే గారు చెప్పించుకుంటావా? ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. రాజపాలెం అన్ని ట్రాన్స్ఫార్మర్ పూర్తి చేయాలి. ఏ గారు రాజపాలెం ట్రాన్స్ఫార్మర్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీగా గుడి దగ్గర ఒక దిమ్ము కట్టినారు. అది స్కూల్ ఇబ్బంది అయినందువల్ల దాన్ని మార్చుకొని చెప్పినప్పుడు రిక్వెస్ట్ పెట్టాం. దాన్ని ఎవరు పెట్టుకోలేదు. స్కూల్ అందుబాటులో ఉన్నందువల్ల మనకి స్పెషల్ ఆఫీసర్ టైంలో అప్పుడు ఆంజనేయులు గారు పల్లిపాలెంకి మాకు సెక్రటరీగా ఉన్నారు. ఆ టైం మా పంచాయతీ బిల్డింగ్కి ఆనుకొని బస్సు సెంటర్గా అక్కడ జనం గమనపాలెం అందరూ కూడా అక్కడికి బస్సులు ఎక్కేవాళ్ళు. ఆ స్థలంలో పంచాయతీని ఆనుకొని వాళ్ళు కొట్లు కట్టారు. మా గ్రామ పెద్దలు కానీ మేము కానీ అందరం కూడా అక్కడ కట్టవద్దని చెప్పి పీకేసినా కూడా సరే ఏదో కట్టేసేసారు అప్పుడున్న పరిస్థితుల్లో. ఇవాళ కూడా మేము ఏ గారికి మా పంచాయతీ బోర్డు వచ్చిన పాట పాలకవర్గం సభ్యులందరూ తీర్మానం చేసి ఇది బస్ సెంటర్ వాడుకున్న టైంలో మీరు ఇట్లా కొట్లు కడుతున్నారు వాళ్ళు అనేది ఆంజనేయులు గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. మేము వచ్చినప్పటి వాడు అప్పుడు సురేష్ గారు ఏఈగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ ఇవ్వకండి, ఎమ్మెల్యే జరిగిస్తే బాగుండదు, అది ఒక సొంత పొలం కాదు, ఆర్ఎంపీకి ఆనుకుని ఎన్ని కట్టేస్తున్నారని మేము చెప్పాం. కానీ వాటికి ఎట్లా మీరు సర్వీసులు ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి ఏ పాసెస్లు ఇచ్చారో పంచాయతీ ఇచ్చిందా లేకపోతే ఎవరు ఇచ్చారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. మన డిపో గారు నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు మనకి అవి జరిగినప్పుడు కూడా మా ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఇది ఎట్లా కట్టుకుని జడ చూస్తున్నారా అని అడిగిపోయారు. మరి వాటిని ఎట్లా ఇచ్చారనేది తెలిసి ముందు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకొని వాటిని కట్ చేయాలి. తర్వాత ఆర్ఎంపీ వాళ్ళు కూడా వాటిని పడగొట్టేదాని తర్వాత ఆర్ఎంపీ వాళ్ళు వస్తూ ఆ సబ్జెక్ట్ దాన్ని మాట్లాడతాను. దీన్ని ఏమి ఇచ్చారనేది మాకు వివరం కావాలి. ఏమి లేదు, ఒకసారి చూడండి మీరు ఎట్లా ఇచ్చారు ఏంటి అనేది మాకు కావాలి. అప్పుడు పంచాయతీ ముందు కానీ గ్రామ పెద్దలు కూడా చెప్పారు, గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్పారు. పార్టీ సర్వీస్ కాదు, గ్రామ పెద్దలు మొత్తం చెప్పినప్పుడు కూడా లెక్క చేయకుండా కట్టినప్పుడు మీరు ఎట్లా అయిపోతుంది. నేను ఏ గారు చెప్పాను మీరు ఇస్తే బాగుంటూ పరిస్థితి ఉంది, అయినా ఇచ్చాడు పరిస్థితి. మేము ఇచ్చిన లెటర్ కూడా ఉంటాయి మీ దగ్గర చూడండి. ఒకసారి దాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి, తర్వాత ఇమీడియట్ కట్టే. ఇప్పుడు అవన్నీ కూడా కొట్లు ఉన్నాయి పంచాయతీ అనుకోండి, బస్ సెంటర్లో కట్టుకుని రిమూవ్ చేయాలి. అదే చెప్తున్నాను. అప్పుడున్న పరిస్థితి మేము చెప్పని కూడా చెప్పాం, ఊరు మొత్తం కూడా చెప్పారు. కొట్టులు రిమూవ్ చేయాలి, బస్ సెంటర్ కట్టాలని మీరు ఒకసారి చూడండి.
మేము ఒకరం కాదు, ఎవరు నుంచి నిలబడండి, ఇది కరెక్ట్ అంటే ఏదన్నమాట. మేము పొలిటికల్ పరిస్థితి కూడా కాదు, మేము ఆ రోజు మా గ్రామ పెద్దలు మొత్తం కూడా చెప్పిన పరిస్థితి. అది అక్కడ అది మళ్ళీ అక్కడ పెట్టారు. అది వాస్తవంగా ఏంటంటే ఆర్ఎంబీకి అవతలే ఉంది అది ఆ రోజు కూడా. వాళ్ళ సొంత ల్యాండ్లో, ఇది అటు సొంత ల్యాండ్ కాదు. మేము సొంత ల్యాండ్లో కాకుండా లోగం ఉన్నదాన్ని కూడా మమ్మల్ని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి లాక్కొచ్చేసి అది ఎస్ఐ గారు నన్ను లోగా కూర్చోబెట్టి దాన్ని పడవుతుంది అది. కానీ ఇది అసలు ఆర్ఎంబీలో ఉంది, పంచాయతీ ఉంది, వాళ్ళు కాదు. కట్టున్నా కూడా మేము పంచాయతీ బాడీ తీర్మానం చేసినా కూడా ఇచ్చారంటే ఇమీడియట్ మాకు యాక్షన్ కావాలండి. దాని మీద మాకు ఇది కావాలి. అది ఈ 10 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్ నుంచి మోటుమూల దాకా బ్రహ్మాండమైన రోడ్లు ఆ గతంలో ప్రభుత్వం లేసేది. ఏ ప్రభుత్వం కాంటుంది ప్రభుత్వం లేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలు మొత్తం పడగొట్టుకుంటూ వచ్చారు. ఆ రోజు రోడ్లు వేస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ కొట్టి మీద రోడ్లకి కట్టేది, మళ్ళీ పెట్టేది. పోయే దోవలు ఒకసారి అయితే 30 రోడ్లు మొత్తం ఎన్నికొట్లు కట్టుకుంటుంది. దాన్ని ఆర్ఎంఓలు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని దాన్ని కూడా అగ్ని కూడా రిపోజ్ చేయడానికి మళ్ళీ చేయాలి. పడగొట్టారు పార్టీలు, మళ్ళీ కట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఉంటే కల్చర్ పెరిగింది, బైకులు యాక్సిడెంట్లు. తొందరగా కొద్దిగా పూజ చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. దాని చుట్టూరు ప్రహరీ కట్టారు, అది కట్టకుండానే ఆల్రెడీ బిల్లులు డ్రా చేసుకున్నారు. ఇది ప్రహరీ కట్టకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారు. బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్ట్ ఏం కడతారు? అయితే మా కొత్త మనం రైతులంతా కూడా అవును సార్. మేమేమంటామంటే వాళ్ళ ఏదైనా లైసెన్స్ ఇస్తే మనం మోటార్ సైకిల్ అట్లా ఇస్తాం, వాళ్ళు ఇస్తాం, ఐస్ పెట్టి ఇస్తాం, ఐస్ ఇస్తాం, ఏమన్నా చాలా మనకు రెండో చెప్తున్నాయి. సీడ్ కలుపుతారు, సీడ్ కలిపి ఎవరు పంపుతారు? ఇప్పుడు సీడ్ ఎవరు పంపుతారు? యాక్సిడెంట్లు ఉంటే యాక్సిడెంట్ సీడ్ తీసుకుంటారు. ఇక్కడ రొయ్యలు చెరువులు తప్ప చేపల చెరువులు లేవు, సీడ్ కలుపుతాం లేదు. సీడ్ పెరిగి పెద్ద అయిన తర్వాతనే రొయ్యలు పట్టుకున్నా, చేపలు పట్టుకున్నా పట్టుకుంటారు. ఈ మండలం చేపలు రొయ్యలు పట్టుకున్న దానికి పర్మిషన్ ఇవ్వాలి తప్ప మీరు చెప్పే సీడ్ కనెక్షన్ అవసరం లేదు, పనికిరాదు. అందుకనే ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు కలెక్టర్ గారితో మాట్లాడారు. ఓన్లీ మినిమం ఆ ఎస్టీలు కొంతమంది బయలుకాట్లు మాత్రమే వస్తారు. వాళ్ళు ఎక్కువ మంది కాదు. వాళ్ళకి చేపలు కానీ రొయ్యలు కానీ పట్టుకునే లైసెన్స్ ఇస్తే వాళ్ళ బెనిఫిట్స్ వస్తాయి. అడిగి ఇంగ్లాండ్ సొసైటీకి ఏమైనా పెడతారు సార్? ఇంగ్లాండ్ సొసైటీ అదే అది ఉప్పు నీళ్ళు కాదు, అది ఫ్లోటింగ్లో ఉంది. వాళ్ళందరూ ఇంగ్లాండ్ సొసైటీ అన్నారు. ఇంగ్లాండ్ సొసైటీ అంటే మన వాటర్ బాడీ ఏదన్నా ఇంగ్లాండ్ వాటర్ బాడీ ఉంటుంది. వాళ్ళ ఆధారం అది ప్రజానాలి. వాళ్ళ ఎట్టు కూడా కోట్ పెట్టు, బాధపడితే మోటమాల, కొండమాల, కోట్ పెట్టు. ఇలాంటి అయ్యే కదా, ఒక పరిధి పెట్టు 4 కిలోమీటర్లు. ఇక్కడ కదా ఈ మండలాల చెరువులు దాదాపు 50 ఎకరాల భూమిలో పట్టుకుంటూ ఉంటారు. అదే జీవనం. ఇంగ్లాండ్ సొసైటీ పెడితే పరిష్కారం అవుతుంది. వాళ్ళందరికీ 3 సొసైటీలు ఏర్పాటు చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఎమ్మెల్యే దానికి ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఏ కానీ 1104 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయింది సార్. 2100 ఎకరాలు మాత్రం రిజిస్టర్ కాలేదు సార్. ఈ రిజిస్టర్ కాకపోవడం వల్ల మన డిసెంబర్ 27వ తేదీ కలెక్టర్ గారు రివ్యూ చేశారు సార్. వాళ్ళకి నోటీసులు అంటే రైతులేమో మనకు సహకరిస్తుంది. కొంతమంది అవైలబిలిటీలో లేదు. మా గ్రామ సహాయకులతో అందరికి చెప్పేస్తున్నాం, మొబైల్ చేస్తున్నాము. కొంచెం వాళ్ళు కూడా సహకరిస్తే డీకేడీ ల్యాండ్స్లో కూడా నుంచి అంతా డీకేడీ ల్యాండ్స్ కూడా సిఓసి ఇవ్వమంటారు సార్. అది నానాకులో ఉన్నా ఆకులో ఉన్నా సిఓసి ఇవ్వచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్. అది
మన రామరాజు సార్ ఏమో 3 ఏళ్ళకి ఇవ్వాలి, 11 నెలలు కాదు 3 ఏళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. దాని మీద మనకి అన్ని గైడెన్స్ కూడా వస్తాయి. అందరూ అప్లై చేసుకుంటే మంచిదండి. కరెంట్ సబ్సిడీ రావట్లేదా? సబ్సిడీ రావట్లేదు అంటే పొలం ఆన్లైన్ కాలేదు. ఎంఆర్ఓ గారు 60 మంది అర్జీలు ఇచ్చారు సార్. ఇప్పుడు ఆన్లైన్ కాకుండా వెబ్లాండ్ సార్, వెబ్లాండ్ ఆన్లైన్ 750 సార్ 2 కోర్స్ శాంక్షన్ సార్. డీకేటీ 2 కోర్స్ అవసరం లేదు సార్. 2 కోర్స్ శాంక్షన్. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకుని మనకి ఐస్ ప్లాంట్ ఎంజాయ్మెంట్ లేదనుకోండి, ఒక అఫిడవిట్ చేసుకొని ఈ భూమి నాదే అని చెప్పేసి విఆర్ఓ గారు సర్టిఫికేట్ చేస్తారు. ప్రభుత్వం ఆన్లైన్ కాదు అంటే సులభతరం చేస్తున్నారు కొంచెం. సబ్సిడీ తేడా ఉందా? అందరికి ఇచ్చేస్తారా? ప్రపోజల్ ఉంది సార్, ప్రస్తుతం అందరూ రేపు తీసుకుంటున్నాము. మీరు తెలిసిన ఎవరు సచివాలయం ఈ ప్రభుత్వం 2.5 పెద్ద రైతైనా పెద్ద రైతైనా ఇంకా పెద్ద రైతైనా అందరికీ సబ్సిడీ ఇస్తారంట. మీ పేరు ఇవ్వండి. 10 ఎకరాల లోపు వాళ్ళకి వస్తుందండి సబ్సిడీ. 10 ఎకరాల లోపు 10 ఎకరాల పైన మాట లేకుండా అందరికీ సబ్సిడీ ఇస్తారంటే మేమేం చేయాలో చెప్పి లైసెన్స్ తీసుకోవాలి. 14 సచివాలయాల్లో నోటీస్ అంటించి మీరు రాకపోవడం మీ ఏడీ గారు కానీ మీ ఏడీ గారు కానీ ఏడీ గారు కానీ మా సర్పంచులకి ఎంపీటీసీలకి మీ సచివాలయ ఉద్యోగస్తులకి మీరు అయితే ఆ విధంగా సొసైటీ మన రైతులకి రొయ్యలు పండించే రైతులకు లైసెన్స్ ఇస్తామంటే మా చలపతి లాంటి వాడు కూడా అడ్డు పెట్టుకుంటాడు. వాళ్ళకు కూడా డీకేలు కూడా ఏంటంటే పేరెంట్స్ చనిపోయినారు, వాళ్ళ పేరు మీద పిల్లల మీద మార్చాలి. అవి కూడా ఆగున్నాయి. అది కూడా చుట్టాలు పోయి ఇవన్నీ కూడా 22 ఏళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మండలంలో రెవెన్యూ సమస్యలు వచ్చేసి ఇవి కాకుండా ఇప్పుడు మిగతా ఏమున్నాయా? 22A కానీ చుక్కల భూమి కానీ లేకపోతే డీకే కానీ కాకుండా ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? జీరో ఖాతా చేసుకోవచ్చుగా, అది కూడా చెప్పాను. అది జేసీ చేస్తారు. డీకే గుణమాలు ఉన్నాయి సార్, ఆన్లైన్ చేయాలి. డీకే గుణమా మొత్తం మనకి ల్యాండ్ ఇష్యూస్ వీళ్ళు డోర్ టు డోర్ పోతే 277 వచ్చినాయి మొత్తం మీద. అంతే కదండి ఎంపీ గారు? ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. డోర్ టు డోర్ వెరిఫికేషన్లో వ్యక్తిగతాలు కాకుండా మనం డైరెక్ట్గా ఇంటింటికి పంపించినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన సర్వేలో చెప్పిన మాట్లాడాలి. అవి కూడా మనకి 0 లెవెల్ అవ్వాలి. ముందు మనకి వచ్చిన వాళ్ళు కూడా చూసుకోండి. ఇవి కూడా గవర్నమెంట్ ఈ పండుగ అయిన తర్వాత కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ రెవెన్యూదే మేజర్ ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా ముస్లాం రెడ్డి మోటమాల కొట్టార్లు అబ్రాం ఏమైనా గౌడ్ అసలు మీకు ఏం సబ్జెక్ట్ లేదు, ఏమి లేదు. ఎట్లా అబ్రాము తిరుగుతూనే ఉన్నాడు. పోయిన గవర్నమెంట్ తిరిగాడు, కేసులు ఇవన్నీ. దాన్ని ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు కొంతమంది ఒక 200 ఎకరాల దాకా అక్కడ ఉంది. కొంతమంది అంతా కూడా వేరే వాళ్ళంతా చేస్తున్నారు. ఆల్రెడీ 10 ఎకరాలు ఉండేవాళ్ళు 15 ఎకరాలు ఉండేవాళ్ళు చేస్తున్నారు. అవన్నీ అది ఎస్సీ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. అది ఒకసారి రెక్టిఫై చేసి ఈ ఎవరైతే లేదో వాళ్ళందరికీ పేదవాళ్ళకి తలా 1 ఎకరా ఇచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. ఒకసారి మనం కూర్చొని మాట్లాడుకున్నాం. వాళ్ళకి మొత్తం నోటిఫికేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా, సర్టిఫికేట్ ఇచ్చి ఏదో ఫ్యామిలీలో ఉందో ఏదో కొంత సహాయం మొన్న ప్రభుత్వం ఏం చేశారంటే వాళ్ళకి పర్మనెంట్గా డీకేసీ పట్టాలి, కరెంట్ ఇచ్చాం.
అయితే ఇప్పుడు సబ్సిడీ లేనందువల్ల టోటల్ మర్చిపోయాలి. మన మండలంలో దాదాపు 200-300 ఎకరాలు చేసుకునే గ్రామం వీళ్ళ సర్టిఫికేట్ వస్తే ఈల్డ్ సర్టిఫికేట్ ఇస్తే ఈయన కరెంట్ ఇస్తాడు, కరెంట్ ఆయన కరెంట్ ఇస్తాడు. లేకుంటే వాళ్ళకి 6 రూపాయలు పడుతుంది, 4 రూపాయలు కదా ఆయన 6 రూపాయలు పడుతుంది. రేపటి నుంచి ఈ నెల నుంచి 6 రూపాయలు పడుతుంది. వాళ్ళు దీనిలో కలవాలంటే అందరితోటి పాటు 2.5 ప్రభుత్వం పొలంగా చేస్తున్నారు. ఈ బెనిఫిట్ రావాలంటే వాళ్ళ ఊరికన్నా కనీసం కలెక్టర్ గారితో మాట్లాడి బాగు చేసి ఊరికి అందులో లేటెస్ట్ పట్టాలి. గతంలో అంటే మీరు పెండింగ్ పెట్టారు, వాళ్ళు పిల్లకాయలకు వస్తాయా, కూతురులకు వస్తాయా రావా, ఇదంతా పెద్ద టీకే పట్టాలతో పెండింగ్ ఉన్నాయి. అది లేటెస్ట్. ఇప్పుడు ఉన్న వాళ్ళ వరకు ఎవరైతే భూమి మీద వాళ్ళకే పట్టాలు ఇచ్చారు, ఇచ్చి కూడా సంవత్సరం ఉన్నారా డైరెక్ట్ మీరు కనీసం పర్మిషన్ ఇచ్చినా వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు కరెంట్ ఇస్తారు. ఆల్రెడీ కరెంట్ ఇప్పించాం కానీ సబ్సిడీ ఇస్తారు. వీళ్ళు రికమెండ్ చేయాలంటే వీళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ చేస్తారు. సరే అయితే అది చూద్దాం. నువ్వు ఎందుకు వెళ్తావా? 60 మంది 60 ఎకరాలు. అదే నువ్వు ఏమంటే ఎక్కువ దాకా 60 ఎకరాలు ఏడ కూర్చునేది కాదే. 150 ఎకరాలు ఆన్లైన్ సార్ 1975 నుంచి అయితే 1975 కాడి నుంచి మాకు ఆన్లైన్ లేదు సార్. ఆన్లైన్ లేదు ఒకటి. మాకు ఉప్పు చేసుకునే రైతులందరూ పోవటకు దారి లేదు, కానీ దాని మీద మట్టి రోడ్డు మోసుకున్నాం మేము. ఇప్పుడు దానికి చిప్స్ పంపించాం సార్ 2 కిలోమీటర్ల దూరము సార్. దానికి ఎండాకాలంలో రైతులకి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. చిన్న కుండీలు కట్టించేసి ఒక మూడు ట్యాపులు కట్టించేసి నీళ్లు ఉత్పత్తి చేపిస్తే మేము రైతులు అందరూ నీళ్ళు తాగుతాం సార్. అది మంచి సలహా చేసుకుంటాం. అది మూడోది కొంచెం ఆన్లైన్ చేపిస్తే మేము ఏదైనా కొంచెం పెట్టుకొని మేము ఉప్పు నిలబెట్టుకోవటానికి కానీ ఇబ్బంది లేకుండా ఇది చేసుకుంటాం సార్. మీరు ఆ రెండింటి పనులు నెరవేరిస్తే మేము ఉప్పు రైతులు అందరూ ఇబ్బంది లేకుండా ఇదవుతాం సార్. దాదాపు 16 తుఫాన్లు. 16 తుఫాన్లో ఈ మత్స్యకారులు విద్య చేసే వాళ్ళందరూ 10 గ్రామాలు కూర్చొని మీరు ఏటకెళ్ళదు 50 గెలదు. కనీసం మోసేవ పట్టాలు కూడా సాధారణ. అలాంటి పరిస్థితులు పెట్టుకుంటూ వచ్చే మత్స్యకారులకి ఈ మత్స్యకారు మనసు పడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం దయచేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి అలాగే బోట్లు కానీ వల్ల కానీ ఇంజిన్లు కానీ 70% సబ్సిడీ తోటి మత్స్యకారులకు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తూ దీన్ని త్వరగా మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బాగా ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఏమీ ఇవ్వలేదు, ఇంజిన్లు కూడా ఇవ్వలేదు. అంతా తుప్పుకుంటే పడేసారు. ఇంజిన్లు కొనుక్కున్న సొంతం వాళ్ళు కొనుక్కున్నారు, లేకపోతే ఒట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా సరే గత గవర్నమెంట్ లాగా మరి చేయకుండా మత్స్యకారులకు ఆదుకోవాలని ఎమ్మెల్యేని 14 బాగానే జరిగింది, అలాగే జరగాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే మన ఎంపీ గారు, జెడ్పీటీసీ గారు వీళ్ళందరూ ఉన్నారు. జెడ్పీటీసీ మత్స్యకారులు రావాలి, ఆ కూడా తీవ్రం తీసుకొని మత్స్యకారులకి అనేక సదుపాయాలతో అందాలని మాట్లాడాలని ఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు మా మత్స్యకారులు ఆదుకోవాలని కోరుకున్నారు. అధ్యక్షులు మాట్లాడతారా? మాకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా స్థలం కేటాయించాలని ఎంఆర్ఓ గారిని తప్పని పేర్కొంటున్నాం. మండలంకి 81 మనకి పర్మిషన్ ఇచ్చారు. అయితే మనకు 81 పేర్లు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనము వెరిఫై చేస్తే దాంట్లో 47 మంది కట్టుకోవడానికి విల్లింగ్గా ఉంటే 47 మంది శాంక్షన్ పంపించాము. ఆ 47 మందిలో కూడా 33 మంది మాత్రమే దాన్ని నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు మేము ఇప్పుడు కట్టుకోవాలని చెప్పి, అంటే కొంతమంది ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు డబ్బులు పేమెంట్ చేయమంటే మనకి కట్టిన పేమెంట్ చేయడానికి అవ్వదని చెప్పాము. అలాంటివన్నీ కూడా 14 క్యాన్సిల్ అయినాయి. మొత్తం 33 మనకి రన్నింగ్లోనే 3 కంప్లీట్ అయినాయి. కొత్తపట్నంలో 2, ఆలూరులో 1 కంప్లీట్ అయింది.
మిగతావి 14 మనకి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, 3 రూఫ్ లెవెల్లో ఉన్నాయి, 10 ఎర్త్ వర్క్లో ఉన్నాయి. అవన్నీ కూడా వర్క్ అనేది ప్రోగ్రెస్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మన మండలంలో ప్రతి పంచాయతీలో కూడా మనకి అమృత్ సరోవర్ కింద మనము చెరువుని డెవలప్ చేసుకుని 5 ఎకరాల లోపు ఉన్న చెరువులు ఏదైనా మనము డెవలప్ చేసుకొని అంటే ఊరికి దగ్గరగా ఉండదని దానికి వాకింగ్ ట్రాక్ అవన్నీ కూడా డెవలప్మెంట్ చెట్లు కొట్టించేసి క్లీన్ చేసేసి మొత్తం డీసెంట్గా ఏదైనా చేయాలంటే చేయడము, కట్టబలపం చేయడం అంటే చేయడము, వాకింగ్ ట్రాక్ లాగా పంచాయతీకి పర్మిషన్ ఇచ్చి వాకింగ్ ట్రాక్ కానీ అట్లా చేయించడం, ఎవరైనా ఎన్ఆర్ఐలు వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళ మొక్కలు నాటించడం, ఇట్లా మొత్తం ఒక బ్యూటిఫుల్ చెరువుని మనం అమృత్ సరోవర్ కింద చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ కోస్టల్ ఏరియాస్లో 25 సెంట్లు ఉన్నా కానీ వాటిని కూడా చేయొచ్చు అని చెప్పారు. మనకి కోస్టల్ ఏరియా వరకు మాత్రం మనం ఇచ్చారు. లేకపోతే మినిమం 1 ఏకర్ ఉన్న అదర్ కోస్టల్ ఏరియాస్లో 1 ఏకర్ పైన ఉండే చెరువుని మనం చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి మనం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మనకి సోప్ ఫీల్డ్ కూడా మనకి అవకాశం ఉంది. అయితే మనకి ఇక్కడ మిగతా కూడా శాండీ మన 4 జీపీలు మాత్రమే మనకి మామూలుగా నేరవుతాయి కాబట్టి ఆ 4 జీపీల్లో కూడా మనకి వరకు 150 బెనిఫిషరీస్ మనం ఐడెంటిఫై చేశాము. అవి కూడా మనము పంపించి ఇంకా ఎవరికైనా కానీ మనకి సోప్ ఫీల్డ్ కావాలంటే మాత్రం మన ఎంతమందికైనా మనం కట్టుకోవడానికి అవకాశం వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో రద్దుపల్లి వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి మనము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము అంటే పొలంలో కంటకాలు అంటే మన అగ్రి అలైడ్ యాక్టివిటీస్ అంటే మనం ఎక్కువగా మనము చేయాల్సి ఉంది కాబట్టి 60% వరకు మనం రైతులకు అనుసంధానంగా ఉండే వర్క్ని చేయాల్సింది కాబట్టి ఆ రైతులకు మనకి మన ఏరియాలో 4 జిల్లాలో రైతు వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా అన్ని గ్రామాల్లో కూడా కనీసం ఒక ఫిష్ పాండ్ అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో ఆ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి మనం కొత్త ఫిష్ పాండ్స్ డెవలప్ చేయడం కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న ఫిష్ పాండ్స్ డీసెంటింగ్ చేయడం కానీ మనము ఆ వర్క్ కూడా మన కోస్టల్ ఏరియాస్లో చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి హార్టికల్చర్ కింద మనము మామిడి సపోటా జామ ఇట్లా ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ కూడా మనం మొక్కలు పెట్టుకోవడానికి అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది, అవన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లోరికల్చర్ కింద మనకి గులాబీ జాస్మిన్లు వాటిని కూడా మనము 25 సెంట్ల వరకు మనము మనకి ఇక్కడ చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ హార్టికల్చర్ తోటల్లో మనకి వాళ్ళకి రైతులకి వాళ్ళ చుట్టూరు రింగ్ ట్రెంచెస్ కింద అంటే కనీసం 5 సంవత్సరాలు దాటిన మొత్తం చుట్టూరు రింగ్ ట్రెంచెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రైతుల వారి పొలాల్లో మనకి చుట్టూరు కందకాలు తోడించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ పొలాల్లోని మొక్కల మధ్యన మనం ఎస్ఎంసీ ట్రెంచెస్ని కూడా మనం తోకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనము మన ఎన్ఆర్జీస్ కింద ఇప్పుడు ఈ 6 నెలల్లో మనకి యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. మనం ఇంకా మనము అనేక మినీ రోడ్లు ఇంకేమైనా కూడా మనకి పెట్టుకోవచ్చు అని చెప్పి మనకి ఇచ్చినారు. అంటే ఎవరైతే మనకి కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళని కూడా మనము పెట్టి చేయించడం జరుగుతుంది. 33 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి అక్కడ ఏమన్నా కొంతమంది ఆల్రెడీ ఉన్నాయి చెప్తున్నారు సార్, కొంతమంది ఏమో ఇప్పుడు మేము కట్టుకోలేము అని చెప్పి మేము 14 మనం మొబిలేషన్ పెట్టేసి 33 వరకు మిగతాయి మళ్ళీ మనం ఇంకా మనకి శాంక్షన్ చేసిన కట్టుకోలేమంటున్నారు రైతులు. కాదు సార్, అప్పుడు కొంతమంది మాలలు వేసుకొని వెళ్ళి ఒత్తిడి చేస్తే మేము మాల వేసుకుని ఇల్లు వచ్చిన తర్వాత ఒక 10 రోజులు 20 రోజుల్లో మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్పారు. కాదు, ఇప్పుడు శాంక్షన్ ఇప్పుడు మొదలు పెట్టుకుంటే మేము శాంక్షన్ చేస్తామని ఒక 50% ఇల్లు ముందు మొదలు పెట్టించారు, మిగతా 50% సెకండ్ ఫేజ్లో పెడదామని చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. 47లో 14 చేసుకున్నారు సార్. వాళ్ళు గురించి అదే సార్, అంటే ఇప్పుడు మనకి ఇంకా పంపించుకోవచ్చు ఇప్పుడు కూడా అయిపోయింది. అది
తెలియదు వాస్తవానికి. వాళ్ళకి మేడం గారు వచ్చేసి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసి ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చి ఇదిగో మాది ఇది ఉంది అని చెప్పేదాకా కూడా ఏంటంటే కొంతమంది ఉంటారు కదా నాయకత్వం చేసి వాళ్ళు ఏదో ఎమ్మెల్యే గారు చెప్తానో లేకపోతే ఎట్లా కూడా అయిపోతాయి అని చెప్పేసి వెయిట్ చేశారు. కానీ కాదు పక్కాగా కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే చెప్పారు. వాళ్ళు కొంతమంది కట్టడానికి మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు. అది ఇప్పుడు 41-47 పంపించాం సార్. మిగిలింది మళ్ళీ అధికారాలు బదలాయించుకుంటుంది. స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ టైంలో తెలియదు. ఇప్పుడున్న సెక్రటరీ కానీ ఎవరికి తెలియదు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఒకసారి నాకు ఒక రకం రాసి ఏ విలేజెస్ ఇసుక నేలలో చెరువు చేయడానికి లేదని చెప్పేసి అలాంటి నాకు రాసి రేపు డిఆర్సీలో పెట్టేస్తే ఎంక్వైరీ చేస్తారు. ఏమేం చేస్తుంది? పాత రికార్డ్ అంతా తెప్పిద్దాం, అప్పుడు చూద్దాం. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు వచ్చింది కదా. అదే వాళ్ళు ఇప్పుడు వచ్చారు, పైన వేద్దాం. పైనుంచి చేపిస్తే ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు డ్రా చేశారు, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, మొత్తం బయటకు వస్తాయి. తీర్మానం లేకుండా ముందు తీర్మానం పెట్టేసి దాంట్లో మాట్లాడతాను. నారాయణది 1 గుంట 2 గుంటలు, నారాయణ గుంట 1, నారాయణ గుంట 2, 3, 6, 7. కొంచెంటిపాలెం సదానంద రెడ్డిది ఒక చెల్లి ఒక దొరివే ఉంది. సదానంద రెడ్డిది 1, 2, 3, 6, 7. ఇంకా నాకు రాసింది, నేను క్రాస్ చెక్ చేద్దాం. డబ్బులు తీసుకో, సంతకాలు పెట్టాలి కదా. లక్షలు డ్రా చేశారు. అది ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ అని, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ చెరువులు అని చెప్పి డబ్బులు డ్రా చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ అంత లేదు, అసలు చెరువులు అసలు లేదు. ఈరోజు సభాధ్యక్షులు ఎంపీపీ అంజిరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీడీఓ శ్రీకృష్ణ గారు, మన ఎంఆర్ఓ గారు మధుసూదన్ రావు గారు, జడ్పీటీసీ లక్ష్మీ శారద గారు, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి ఎంపీటీసీలకి, సర్పంచులకి, అదేవిధంగా సచివాలయం సెక్రటరీలకు కానీ, సచివాలయము మండల అధికారులకి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోయినసారి ఏదో ఆ రోజు కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాం. ఆ తర్వాత మళ్ళా ఇవాళ పెట్టుకున్నాం. ఇవాళ కూడా నేను పొద్దున్నే బెంగళూరులో ఉన్నా. బెంగళూరు నుంచి దీనికోసం అని చెప్పేసి వచ్చాం. కాకపోతే మనం సాయంత్రం పెట్టుకొని ఈరోజు అందరినీ ఒకసారి కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి ముఖ్యంగా మన సచివాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో విలేజెస్ వైజ్గా పోయినసారి మీటింగ్ పెట్టేసి మీకు కొన్ని బాధ్యతలు అప్పగించాం. దాన్ని కంప్లీట్ చేసి అన్నీ కూడా మీరు బాధ్యతగా చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజలకు సర్వీస్ చేయడానికి మనం ఉన్నాం. ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో అవి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనందరం ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేగా నేనున్నా, ఇప్పుడు సచివాలయంలో మీరు కూడా ఉద్యోగం కోసం పనిచేస్తున్నా. అల్టిమేట్గా మనం కావాల్సింది ప్రజలకి సౌకర్యం మనం కల్పించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మండలంలో మనం ఉండే టైంలో 14-19 ప్రభుత్వంలో మండలం అంతా కూడా బాగు చేశాం. మండలంలో రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ, అదేవిధంగా విలేజ్ రోడ్స్ కానీ నా సాయశక్తుల ఆ రోజు ఉండే పరిస్థితుల ప్రకారంగా ఎన్నో కార్యక్రమాలు కూడా కొత్తపట్నం అనేది మార్పు తీసుకొచ్చాం. మేము అయిపోయిన తర్వాత ఒక బక్కిన్ కెనాల్ బ్రిడ్జ్ ఒకటి ఆగింది ఈతముక్కల రోడ్లో. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు ఆ రోజు 60% వరకు కంప్లీట్ చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంలో లాస్ట్ ఎలక్షన్ ముందు ఎంత పని చేశారు, ఏం చేశారు మీ అందరూ కూడా చూశారు. ఆ తర్వాత మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుంచి పల్లిపాలెం వరకు ఈ రోడ్డు అప్పుడుండే పరిస్థితుల్లో శాంక్షన్గా ఆగింది. తర్వాత పాదర్తి నుంచి గుండమాల వరకు, గుండమాల మోటుమాల మీదుగా గుండమాల వరకు 2.5 కిలోమీటర్లు అది కూడా ఆగింది. అప్పుడు సరిగా ఫండ్స్ అక్కడ దాకా కూడా వేసాం. ఈరోజు ఎటు పోయినా కూడా ఈ రోజు కూడా కుంటపడకుండా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక క్వాలిటీగా, ఒక పద్ధతిగా ఇవన్నీ కూడా మనం ఆ రోజుల్లో మనం చేయగలిగామని చెప్పి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేశారో మీకు తెలుసు. ఎందుకంటే ఈ కళ్ళ ముందే సబ్స్టేషన్ ఆ రోజు మేము శాంక్షన్ చేసాం. 5 సంవత్సరాలు 2 కాంట్రాక్టులు మారారు. ఇంతవరకు ఆ సబ్స్టేషన్ పూర్తి చేసుకోవడానికి కాల
మేము ఉండే టైంలో 11 సబ్స్టేషన్లు తీసుకొచ్చాను. అప్ అండ్ డౌన్స్ కరెంటే ఉండకూడదని తీసుకొచ్చి 55 మందికి షిఫ్ట్ ఆపరేటర్లకు ఇచ్చాం, ఎవరైతే కష్టపడే వాళ్ళకి. ఈ రకంగా ఒక బాధ్యతగా ఆ రోజు వ్యవసాయానికి కానీ కరెంటు కానీ ఇబ్బందులు లేకుండా అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజు మేము చేశాం. పెన్షన్లు కూడా 100% ఇచ్చాం. పాత ప్రభుత్వంలో ఏమో అవకాశం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకేమో పెన్షన్లు తీసేశారు కొంతమందికి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అవి కూడా అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఈరోజు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకే రావాలని చెప్పేసి కూడా అవి కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాళ్ళంతా కూడా అన్నీ తిరిగి మనకి కొత్తపట్నం మండలంలో వచ్చేసి 15 పంచాయతీలు ఉంటే దగ్గర హౌస్లో వచ్చేసి 16,802 ఇల్లు ఉన్నాయి మొత్తం మీద మనకి. దాంట్లో 16,008 కంప్లీట్ చేశారు, సర్వే చేశారు. దాని వరకే మిగతా అన్నీ ఏంటంటే కొన్ని డబుల్ ఎంట్రీలో లేకపోతే వేరే విధంగా ఉండటం వల్ల వచ్చి ఉండదు. కాబట్టి దీంట్లో మన మండలం అంతా కూడా 608 మంది పెన్షన్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా హౌస్ సైట్స్ లేవని చెప్పేసి 1810 మంది హౌస్ సైట్స్ లేవన్నారు. అదేవిధంగా మనకి హౌస్ వాళ్ళకి ఉండి ల్యాండ్ ఉండి కట్టుకోవాలనుకునే వాళ్ళు 577 మంది ఉన్నారు. 577 కూడా హౌసింగ్ అయిన ఉన్నారు. కాబట్టి వీళ్ళ పేర్లు తీసుకోండి, ఏ విలేజ్కి ఆ విలేజ్ తీసుకొని 390 పోతే ఇంకా మనకి 0 అవ్వాలి. 577 మనకి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరికి కూడా వాళ్ళు తెలిసి తెలియకపోయినా పల్లెటూరులో పనికి పోతుంటారు. మీరు ఖచ్చితంగా మన వాళ్ళను పంపించేసి మీకు డీటెయిల్గా ఇస్తారు, ఏ విలేజ్లో ఎవరు అనేది కూడా మన వాళ్ళు ఇస్తారు. తీసుకొని వాళ్ళ దగ్గరికి నేరుగా పోయారంటే మీరు ఇట్లా చెప్పారు కదా వాళ్ళు వచ్చినప్పుడు అని చెప్తే వాళ్ళు అన్నీ కూడా మీకు కాగితాలు ఏం కావాలో ఇస్తారు, అది కూడా చూసుకోండి. అదేవిధంగా ఉద్యోగాలు కూడా 712 ఉద్యోగాలు కావాలని చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ ఇష్యూస్ వచ్చేసి 277 ఉన్నాయని చెప్పారు. మొన్నే మనకి ప్రతి ఊరు కూడా గ్రామ సభలు జరిగినాయి, రెవెన్యూ మీద జరిగినాయి. దాని మీద రెవెన్యూ మీద కూడా కొన్ని మన మీటింగ్ తీసుకున్నారు హైదరాబాద్ మన విజయవాడలో. దాని మీద కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. ఇదివరకు కూడా ఆన్లైన్ ఎక్కించుకోవటం, లేకపోతే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు ఎక్కియటం, వాళ్ళు ఎవరైనా ఖర్చు ఉంటే వాళ్ళ ఆన్లైన్ తీసేయటం, ఇలాంటివన్నీ పిచ్చి పనులు కూడా చాలా చేశారు. కాబట్టి అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి కూడా నేను మన ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా 277 మనకు వచ్చినాయి. ఇవి కూడా ఇంట్లో ఉండే సమస్యలు అవి ఏందనేది కూడా మీకు కూడా లిస్ట్ ఇస్తారు. వాళ్ళని కూడా పిలిపించుకొని మనం దాన్ని కూడా 0 చేయాలి. మన వల్ల ఇది అనుకుంటే చేయటం, లేకపోతే కారణాలు కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ పొద్దుగుప్పులు మన దగ్గర తిప్పుకోకూడదు, అవి కూడా చేయాలి. మనకు వచ్చాక 1810 హౌస్ సైట్స్ కావాలన్నారు. ఈరోజు పట్టాలు కావాలి. దీంట్లో 1800లో ఉంటే పల్లిపాలెంలోనే దగ్గర 1300 1400 పట్టాలు ఈరోజు పల్లిపాలెంకి కావాల్సి వస్తూ ఉంది. దాన్ని కూడా చూసుకొని మనం ల్యాండ్ ఎక్కడుందో చూసి ఆ ల్యాండ్ని కూడా మనం ఎక్వైర్ చేసి అందరికి కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా మనం తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాని కాబట్టి మనకి ఉండే కొత్త పల్లిపాలెంకి కూడా ఈరోజు హార్బర్ కూడా వస్తూ ఉంది. దగ్గర 390 కోట్ల హార్బర్ వస్తూ ఉంది. అది కూడా కొత్తపట్నం ఊరు అనుకొని దాన్ని కూడా దాదాపు ఫైనలైజ్ చేశారు. దాన్ని 2016లో మనం శాంక్షన్ చేయించారు. ఆ తర్వాత మనకి అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు. తర్వాత ఫైల్స్ జరిగే లోపల మళ్ళీ గవర్నమెంట్ మారటం, మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో దగ్గర పెట్టాలని లేకపోతే ఇంకో దగ్గర పెట్టాలని ఇట్లా జరుగుతా దాన్ని అలానే ఆగిపోవటం వల్ల ఈరోజు దాదాపు శాంక్షన్ చేసి ఫైనల్ స్టేజెస్లో ఉంది. దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడతారు. మన వాళ్ళు ఇందాక అడిగినట్టు బోట్లు కూడా అప్పుడు కావాలని పక్కన దక్షిణం పక్కన పెట్టుకునే విధంగా ఆ రోజు అక్కడ ఉండే రైతులతో కూడా మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో మనం గ్రామస్తులంతా కూడా కూర్చొని మాట్లాడే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకు వచ్చాక మెడికల్ అసిస్టెన్సీ 229 మందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మండలం మొత్తం మీద. మన డాక్టర్ గారు వీళ్ళు కూడా మీరు లిస్ట్ ఇస్తారు. అల్లూరు వచ్చి 6 ఉన్నారు, ఆలూరు వచ్చి 76 మంది ఉన్నారు, ఈతముక్కలు 22 మంది ఉన్నారు, గాదిపాలెం 21 మంది ఉన్నారు, గమలపాలెం 6 ఉన్నారు. మీకు లిస్ట్ ఇస్తారు, అప్పుడప్పుడు క్యాంప్ పెట్టండి. అక్కడ
క్యాంప్ పెట్టేసి అసలు వాళ్ళకి ప్రాబ్లం ఏంటి, మన వల్ల అవుతా, లేదా రిమ్స్కి ఏదైనా పంపిస్తే ఏదైనా సర్జరీస్ ఉంటే దాన్ని కూడా మీరు కొంచెం ఆర్గనైజ్ చేసుకోండి. ఆ తర్వాత రేషన్ కార్డులు కూడా 706 మందికి రేషన్ కార్డులు లేవు. ఆ 706 కూడా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా రేపు జనవరి అయిపోగానే పెన్షన్లు రేషన్ కార్డులు ఆల్రెడీ అప్లై చేసుకోమన్నారు. అవి కూడా అందరూ కూడా అప్లై చేసుకుంటే మనకి పూర్తిగా అందరికి కూడా 0 లెవెల్ అవుతుంది. తర్వాత అదర్ ఇష్యూస్ అని చెప్పేసి 280 అన్నారు. అదర్ ఇష్యూస్ ఏంటో ఎండి గారు, అదర్ ఇష్యూస్ అంటే ఏంది? ఈ కేటగిరీలో రాకుండా ఉండే అదర్ ఇష్యూస్ ఉన్నాయన్నారు. ఏదైనా కూడా ఇది మండలంలో వచ్చేసి 5199 ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మన వాళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు వచ్చిన రిపోర్ట్ ఇది. దీన్ని కూడా మన సచివాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు పెన్షన్స్ లేవంటున్నారు, పెన్షన్స్ ఉన్నారు, సచివాలయంలో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం 0 లెవెల్కి తీసుకొచ్చుకోవాలి. ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకోవాలి. సంవత్సరం టార్గెట్ పెట్టుకొని కొన్ని మనం కంప్లీట్ చేసుకుంటా పబ్లిక్ మన దగ్గరికి రాకుండా వాళ్ళకి అక్కడే పూర్తయ్యే విధంగా దాన్ని కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇదే విధంగా ఒంగోలు మండలం చేసాం, టౌన్ కూడా చేసాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే 400-500 మంది మన దగ్గరికి రాకూడదు. వాళ్ళు తిరిగే పని కాకుండా వాళ్ళు తిరగకముందే మనమే ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టుగా మనం ఈరోజు ఒక రిపోర్ట్ కూడా మనం మొత్తం తీసుకోగలిగాం. ఈరోజు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పూర్తిగా దాన్ని 0 లెవెల్ చేసుకుంటే విలేజ్లో సమస్యలు తగ్గుతాయి. అది కూడా ఒకసారి పెట్టుకుందాం. అదేవిధంగా రెవెన్యూది కూడా మేజర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక నెల అయిన తర్వాత లేకపోతే చూసుకొని ఒక్కొక్క విలేజ్కి వచ్చి కూర్చొని దాన్ని కూడా ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా, పట్టాలు ఇచ్చేవి ఉన్నాయా, ఏముందో కూడా దాని మీద ఒకసారి ఎంఆర్ఓ గారు మన వాళ్ళందరూ కూడా కూర్చొని దాన్ని ఎట్లా చేయాలో చూసుకొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువ % సాల్వ్ చేయడానికి మాత్రం ముందుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ రోడ్లు కూడా పెట్టాం. ఈ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి పల్లిపాలెం బీచ్ దగ్గర వరకు సిమెంట్ రోడ్డు, డబుల్ రోడ్డు పెట్టాం. అది కూడా మనకి తొందరలోనే రేపు మార్చి తర్వాత ఎప్పుడో శాంక్షన్ అయ్యి వస్తుంది. వచ్చిందంటే సెంట్రల్ లైటింగ్ ఇక్కడి నుంచే మన ఎంఆర్ఓ ఆఫీస్ అవతల నుంచే చివరి దాకా సెంట్రల్ లైటింగ్ తోటి వస్తుంది. అదేవిధంగా మనకి గుండమాల మనకు అది 2 కిలోమీటర్లు ఏదైతే ఆగిపోయిందో ఇందాక ఎవరో చెప్తున్నారు, మాది గుండమాలలో మరీ గుంటలు అయిపోయింది, ఇబ్బందిగా ఉందని చెప్పేసి దాన్ని మోటిమాలలో ఆ మోటిమాలది ఆ రోడ్డు కూడా దానికి 4,75,00,000 పెట్టాం. అది కూడా మనకి తొందరలోనే అది కూడా వస్తుంది. అది కూడా వస్తే మనకి మండలంలో ఇంకా మిగిలేది బక్కిన కెనాల్ బ్రిడ్జ్ ఒకటే. ఆ రోడ్లో బక్కిన కెనాల్ బ్రిడ్జ్ కూడా నిదానంగా పెడదాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు. 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాల్లో ఏం చేయాలనేది కూడా ఉండే కంపెనీలన్నీ పోయినాయి. ఇప్పుడు దగ్గర 1,00,000 కోట్లకి నెల అయ్యాక వడ్డీ కట్టే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మళ్ళీ ఉన్నాయి. దానికి ఏదైతే ఫ్రీ బస్సు లేడీస్కి ఇవ్వటం కానీ, సిలిండర్స్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు 4,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని చేస్తానే మళ్ళీ ఇవన్నీ కూడా పనులు కూడా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మండలంలో దగ్గర 7.5 కోటికి రోడ్లు వేసాం. సిమెంట్ రోడ్లు కూడా దాదాపు పెట్టాం. సిమెంట్ రోడ్లు కూడా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. మనకు వచ్చింది 15 కోట్లు వస్తే ఆ మండలానికి ఒక 7.5, ఈ మండలానికి ఒక 7.5 పెట్టాం. ఈ మండలానికి వచ్చే లోపలికి ఎక్కువ రోడ్లు ఉన్నాయని చెప్పి 7 విలేజెస్కే పెట్టాం. దగ్గర గమలపాలెం కానీ, పల్లిపాలెం కానీ, ఈత ముక్కలు కానీ, పాదర్తి కానీ, రంగాయిపాలెం, వజ్జిరెడ్డిపాలెం, అదేవిధంగా గాదిపాలెంకి పెట్టాం. దాదాపు 0 లెవెల్కి తీసుకురావాలి రోడ్స్. నెక్స్ట్ వచ్చే ఫేజ్లో డ్రైన్స్ కూడా పెడతాం. దాన్ని కూడా పెట్టుకొని దానికి పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకురావాలనేది దాని ఇంటెన్షన్ మీద మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజు దాదాపు ఈ విలేజెస్ పెట్టిన వాటిల్లో దగ్గర 80-90% వరకు సిమెంట్ రోడ్లకి పని ఉండకుండా అన్నీ కూడా పెట్టాం. ఒంగోలు మండలం కూడా పూర్తి అయిపోయింది. ఇంకా ఈసారి వచ్చే దాంట్లో మిగతా విలేజెస్ పెడతాం. ఏదైతే కొత్తపట్నం కానీ మేజర్ చాలా వర్కులు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చూసి దానికి కూడా పెడతాం. దాంతోపాటు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు గోకులం కూడా మన మండలానికి వచ్చే లోపల 1,18,00,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు.
దానికి 47 మంది శాంక్షన్ అయితే ఇందాక వాళ్ళు కొంతమంది ఏదో పాత వాళ్ళు ఉన్నారు 14 ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం ఇవ్వట్లా. దాన్ని ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఏదైనా అవకాశం వస్తే దాన్ని కూడా పాత దాంట్లో ఏదైనా అవకాశం వస్తేమో దాన్ని కూడా ఇప్పుడే నాకు చెప్పారు కాబట్టి అది కూడా నేను ఒకసారి మాట్లాడతాను. మాట్లాడితే అయింది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఎవరైతే కట్టుకున్నారో పేదవాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకటి మనం అన్నీ కూడా మనం చేసుకుంటా మనం వెళ్తూ ఉన్నాం. దీనికి ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి మనం ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం జాగ్రత్తలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తర్వాత ఇవి కూడా మనకి 98 లక్షలు దీనికి కూడా పెట్టాం. టూరిజం కింద వర్క్స్ ఈత మొక్కల్లో 21 లక్ష, అదేవిధంగా గుండమాల్లో 55 లక్షలు, వజ్రగపాలెం 22 లక్షలు, లెవలింగ్కి అన్నీ కూడా పెట్టాం. అవి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చినట్టు ఏం చేస్తే బాగుంటుంది, మండలంలో మార్పు తీసుకురావాలనేది కొన్ని చూస్తున్నాం. ఈడ టూరిజం కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. చీరాల ఈరోజు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ రిసార్ట్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ దానికంటే దగ్గర మన సముద్రం ఉండేది, అక్కడ ఇంకా దూరం ఉంది. ఈడ మనకి ఫెసిలిటీస్ వాళ్ళకి ఏం కావాలో మనం ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా పెద్ద కంపెనీలన్నీ కూడా మనకి టూరిజం ఇక్కడ కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒకటి చూస్తున్నాం. మన హార్బర్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మీకు కొత్తపట్నానికి దిశ మారుతుంది. ఈరోజు ఇంకో మెయిన్ రోడ్లు కూడా బీచ్ రోడ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ఆలోచనతో వచ్చాం. బీచ్ రోడ్డు కూడా వచ్చింది అంటే మనకి ఫెసిలిటీస్ ఎక్కడికక్కడికి మనకి రోడ్డు అవకాశాలు ఎక్కడికైతే ఉంటాయో దాని అవకాశాలను బట్టి మనకు అక్కడ కంపెనీస్ కానీ ఏదో విధంగా రావడానికి మనకు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనకి పల్లిపాలెం వాళ్ళు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నేను ఒకటే చెప్తున్నా, పల్లిపాలెం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అది ఇక్కడే కాదు, అన్ని నియోజకవర్గాల సీ కోస్ట్లో ఉండే పట్టపాలెలలో ఎవరైతే ఉన్నారో ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంకే ఫేవర్గా ఉంటారు, తెలుగుదేశం వైపే ఉన్నారు. కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లేసి గెలిపించినవి ఉన్నాయి అక్కడంతా కూడా. కాబట్టి పట్టపాలెల వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి పడవలు కాదు, వాళ్ళకి పోయినసారి 14-19 చాలా ఇచ్చాము వాళ్ళకి సబ్సిడీ రేట్లో. ఆ టీవీస్ ఇచ్చాము, వాళ్ళు ఇచ్చాము, చాలా ఇచ్చాం. అవన్నీ కూడా ఏలా ఇప్పుడు 6 నెలలు అయింది, 7వ నెలలో ఉన్నాం మనం. కాకపోతే వచ్చి ఉండే పరిస్థితి వసతులు కూడా చూసుకొని వసతుల ప్రకారంగా అది ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తప్పకుండా మేము చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాం. ఇంకా ఏదైతే మనం ఉందో నిన్న మన ఎండిఓ గారిని వీళ్ళని కూడా పిలిచాను, మన డిపి గారిని పిలిచాను. పండగలు వస్తున్నాయి. నేను ఒక ఊరు వెళ్ళాను, ఉలిచి దగ్గర ఊరు వెళ్తే రోడ్డు అంతా కూడా పిచ్చెట్లు మొలిచేసి గందరగోళం ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాలువలు తీసిన వాళ్ళు లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు 15th ఫైనాన్స్లో పంచాయతీలో ఉండేవి మేజర్ పంచాయతీ అయితే 5 లక్షలు 6 లక్షలు పెట్టండి, మిగతా చిన్న అయితే 2 లక్షలు పెట్టి వర్కర్స్ని పెట్టి మొత్తం కాలువలు తీయాలి. అదేవిధంగా ఎలక్ట్రిక్ బల్బులు కూడా మొత్తం ఊరంతా కూడా బల్బులు వెలిగేటట్టుగా బల్బులు పోయినాయి అని కూడా లైట్స్ ఒకసారి చెక్ చేయమని చెప్పాం. అదేవిధంగా ఎక్కడైతే జంగిల్ ఉందో అదంతా కూడా క్లీన్ చేసి నీట్గా బ్లీచింగ్ చేసి పెట్టమని చెప్పాము. ఎందుకంటే 2-3 రోజుల పండగ వస్తుందని ఒక 4 రోజుల ముందు మీటింగ్లో నేను మన ఎండిఓ గారికి వీళ్ళకి చెప్పాను. అది అన్ని ఊర్లలో స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను. అంటే ఒంగోలు మండలం కూడా స్టార్ట్ చేయమన్నాం, ఇక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యింది ఏ ఊర్లో అందరిలో స్టార్ట్ అయినాయా? సచివాలయాలు ఉన్నారు కదా వీళ్ళంతా, అన్ని ఊళ్ళల్లో ఒకేసారి స్టార్ట్ అవ్వాలని చెప్పాము. వీళ్ళు అక్కడికి పోవటం ఇక్కడికి పోవటం కాదు, అన్ని ఊళ్ళల్లో స్టార్ట్ అయితేనే మనకి ఒక 4 రోజులు కేటాయిస్తే 4 రోజులు బజార్లన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. మనం బ్లీచింగ్ వేసి లైటింగ్ కూడా ఎలక్ట్రికల్ అతనున్నాడు కదా, ప్రతి ఊళ్ళో బల్బు ఉండాలి. అన్ని సచివాలయాలతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకో, లైన్ మ్యాన్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకొని బల్బులు కావాలంటే బల్బులు పెట్టించండి. మొత్తం రోడ్లంతా కూడా క్లీన్ అయిపోవాలి. అది చెప్పాం మనం ఎండి గారు. ఇంకా ఎక్కడెక్కడ స్టార్ట్ అవ్వలేదో చూసుకోండి. రాజపాలెం అవ్వలేదని నేనే సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పినా కూడా కాలేదు. చెప్పాం కదా, ఎక్కడ అవ్వలేదు. రాజపాలెం చేస్తున్నారా అంటే నా ఊర్లో లేవా? అన్నీ కూడా కొత్తపట్నం స్టార్ట్ అయిందా?
కొట్టడం అయింది. స్టార్ట్ అయిందని అన్నీ కూడా అంతా వేస్తాను. కొత్త పట్టణం అదేవిధంగా పార్కింగ్ కూడా పెట్టమన్నాం. పండగ వస్తుంది, గోవాలకి అన్నీ కూడా పార్కింగ్ పెట్టమన్నాం, అన్నీ చేస్తారు. ఒకసారి మీరు రూట్స్ లెవెల్లోకి వెళ్ళండి. రేపు వర్కింగ్ డే కదా మీకు, రేపు సండే, రేపు హాలిడే కదా, మళ్ళీ మండే ఉంటుంది కాబట్టి 5 days 6 days మీరు మానిటరింగ్ చేయండి. అయిపోవాలి కదా, నేను చెప్పిన 4 రోజులు అయిపోయింది. పండగ కల్లా మనం ఉండాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ది కూడా ఆర్డబ్ల్యూఎస్ అతనికి కూడా చెప్పాం మనం. ప్రతి ఒక్క ఇంటికి కుళాయి ఉండాలి, వాటర్ ప్యూరిఫై వాటర్ రావాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఎక్కడా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇందాక డిపార్ట్మెంట్ వైజ్ కొంతమంది మాట్లాడారు. మీకు ఏ సమస్య ఉందో నాకు పేపర్ మీద రాసివ్వండి. మేము ఇదిగో ఈ ఇబ్బందులు ఉన్నాయండి పలానా ఊర్లో అనేది మాకు చెప్పండి, తెలియపరచండి. దాన్ని ఏదో విధంగా దానికి ఎంత కావాల్సిన ఫండ్సో ఏం చేస్తే బాగుంటుందో దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా వెళ్దాం. మీరు ఇక్కడ మీటింగ్లోకి వచ్చినప్పుడు మేము ఆ పని చేస్తున్నాం, 15 లక్షలు వచ్చింది, లేకపోతే ఇదిగో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తే 15 లక్షలు ఇక్కడ పంపిస్తేనే కదా మనకు వచ్చేది. అది నా నోటీస్లో ఉండే కదా వచ్చేది. వచ్చినప్పుడు నాకు మళ్ళీ చెప్పేది కాదు కదా. సమస్యలు 0 సాల్వ్ అవ్వాలి అంటే అక్కడ ఉండే సమస్యలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా కొంచెం సచివాలయంలో కూడా ఆఫీసు టైం మెయింటైన్ చేసుకోండి. సచివాలయంలో మీ ఊరిని ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో ఎంతమంది వచ్చారు సెక్రటరీలు? ఇక్కడ సచివాలయం సెక్రటరీ లేరా? ఎవరు? ఇద్దరే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారా? ఎవరు? 3 ఉన్నారా? 15 పంచాయతీలు 3 ఉన్నారు. ఏంటి బయట తిరుగుతున్నాను, నుంచి వస్తున్నావు. 15 మంది ఉన్నారా సెక్రటరీలు? మీరు కొంచెం సీరియస్గా తీసుకోండి. ఫాగింగ్ కాదమ్మా, మనకంతా కూడా కలవలన్నీ తీసారా, జంగిల్ క్లియరెన్స్ చేశారా? రేపు ఇంకా ఆదివారం ఎవడు ఉంటుంది మనం పట్టించుకునేవాళ్ళు. ఏ సచివాలయం ఆ సచివాలయం మన సెక్రటరీలు అంతా కూడా ఫోటోలు పెట్టండి. మీ ఊరు ఒకసారి తిరిగి రేపు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్పు కనపడాలి. మీరు మంచి పేరు తెచ్చుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. కంటిన్యూగా ఉండేవి కాదు ఇవన్నీ కూడా. మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే పబ్లిక్ సాటిస్ఫై అవుతారు, మీకు మంచి పేరు వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. నీదే ఊరయ్యా? ఆయన కాదుగా, వెనకాల ఆయన సెక్రటరీ మూటమాల. ఏం చేస్తున్నారు మూటమాలలో? ఇది రాజపాలవా? ఏం చేశారు? స్పీడ్ బ్రేక్ ఎందుకు ఉన్నాయి అక్కడ? ఏందడ ప్రాబ్లం ఏంటి? అవసరం లేదన్న స్పీడ్ బ్రేకర్లు సైడ్ కాలు పడతానంటే అవసరం వద్దని చెప్పారు. వద్దన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వేసి నీళ్లు రోడ్లోనే నిలబెడుతున్నారు. అది నేను వచ్చిన కానీ చెప్తా ఉన్నాను. ఎక్కడ? మా ఇంటి పక్కనే. కనీసము మా ఇంటి పక్కన వాటర్ లైన్ ఇస్తే తీసి కుంట పూడ్చి అన్ని చోట్ల డస్ట్ తోలేదు, మా ఇంటి దగ్గర మాత్రం తోలేదు. కంప్లైంట్ చేసినా కోస్తాం అదిగో ఇదిగో అంటున్నారు కానీ చేయట్లేదు. ఎందుకు చేస్తున్నారు అట్లా? అది వాళ్ళు వచ్చేసి సెక్రటరీ కాదా? అలా నువ్వు నాకేం తెలుసు అంటావేంటి? మొత్తం అన్నీ కూడా చూసుకోవాలి కదా నువ్వు. విలేజ్ సర్పంచ్ ఎట్లానో మిమ్మల్ని అట్లా సెక్రటరీ అంటే పూర్తి అవగాహనలో ఉండాలి. మీరంతా కూడా ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏంటి అనేది పూర్తి అవగాహన లేకుండా టైప్లో మీరు పని చేసుకోవాలి. ఎన్ని బజార్లు ఉన్నాయో కూడా మీకు తెలవాలి. ఎన్ని బజార్లు ఉన్నాయి? ఏరియా చూసా బజార్లు తెలీదా? ఎస్టీ కాలనీలు ఎన్ని బజార్లు ఉన్నాయి, ఊళ్ళో ఎన్ని బజార్లు ఉన్నాయి?
కలిపాలెం ఎవరు సెక్రటరీ? అది కాదు, క్లీనింగ్ అంతా చేశారా? లైట్ లేపించావా? ఏం చేయాలి అక్కడ పని? 7 లక్షలు ఏం జరిగింది? పని జరిగిందా? మీరు సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఆ మెయిన్ రోడ్ పక్కన కూడా మెయిన్ రోడ్ కూడా పెట్టుకోండి. సరే అండి, అయితే మీకు మళ్ళీ 3 నెలల తర్వాత కనుక మీకు ఏమంటే సమస్యలు ఉంటాయి మాత్రం నాకు చెప్పండి. ఓకే అండి, అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.